హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ బ్లౌజు మీలో ఎంతమందికి గుర్తుంది? పండగ రోజు కుట్టానండి ఈ బ్లౌజు. ఆల్రెడీ మన ఛానల్ని చూసే వాళ్ళకి తెలిసింది. శివరాత్రి రోజు కుట్టానండి ఈ బ్లౌజు. ఇంతవరకు తీసుకెళ్ళలేదు. నాకు ఎక్కడ బాధేస్తుందంటే, అవసరం లేకపోయినా కూడా అర్జెంట్ అక్క నువ్వే కుట్టాలి, నువ్వు కుట్టకపోతే ఎట్లా, నువ్వు కుట్టాలి, నేను గుడికి వేసుకెళ్ళాలని చెప్పి బ్రతిమలాడితే నా పనులన్నీ పక్కన పెట్టేసి కుట్టానండి. ఇంతవరకు తీసుకెళ్ళలేదు. ఈ ఒక్కటే కాదండి, మొన్న 3వ తారీఖు అర్జెంటుగా నేను ఊరికి వెళ్ళాలి, ఫంక్షన్కి వెళ్ళాలి అని చెప్పి హడావిడి చేస్తే, రోజు మీరు చూస్తున్నారు కదా, పొద్దున్నే వెళ్ళటం, బ్లౌజ్ కుట్టుకు రావటం, మళ్ళీ వచ్చి ఇంట్లో పనులు చేసుకోవటం, ఇట్లా జరుగుతూ ఉంది. అంత హడావిడిగా నేను నా పనులన్నీ హడావిడి పడతానే ఇప్పుడు టైంకి ఇవ్వాలి కదా అన్న ఉద్దేశంతో కుడితే ఈరోజు వచ్చి తీసుకెళ్ళారండి. ఎప్పుడు 3వ తారీఖు, ఎప్పుడు తీసుకెళ్ళారు. అసలు భలే బాధగా అనిపిస్తుందండి. ఎందుకు అంత హడావిడి చేశారు, మరి 3వ తారీఖే అవసరం అన్నారుగా అంటే, మళ్ళీ నువ్వు కుడతావో లేదు అని నేను అట్లా చెప్పానక్క అంటున్నారు. దయచేసి బ్లౌజులు ఇచ్చేవాడికి ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నానండి. మీరు కరెక్ట్గా ఈ టైంకి మాకు కావాలి అని ముందే చెప్పండి. ఆ టైంకి కుడితే ఇవ్వండి, కుట్టలేము అంటే వేరే చాటించుకోవచ్చు. అట్లా కాకుండా మీరు 10 రోజులు ముందే చెప్పి హడావుడి చేసి తీరా కుట్టి అక్కడ పెడితే మీరు తీసుకెళ్లకుండా తర్వాత ఎప్పుడో వచ్చి తీసుకెళ్ళారు అనుకోండి, ఇంకా అసలు ఎలా అనిపించింది, భలే బాధగా అనిపించింది. ఇంకా అసలు ఈ బ్లౌజ్ అయితే మరీ దారుణం. నైటు వచ్చి ఇచ్చి నువ్వే కుట్టాలక్క అంటే నేను చీకటితో లేచి ఆ రోజు నేను గుడికి వెళ్ళటం కూడా మానుకొని నా పనులన్నీ పక్కన పెట్టేసి, మీరు చూశారు కదా, తెల్లవారుజామున 4 గంటలకు వెళ్ళి కుట్టుకొచ్చాను ఈ బ్లౌజు. ఇంతవరకు తీసుకెళ్ళలేదండి. ఎంత బాధగా అనిపించిందో నాకు. ఈ బ్లౌజ్ కోసమే కదా నేను దేవుణ్ణి కూడా పక్కన పెట్టేసి గుడికి వెళ్ళకుండా ఈ బ్లౌజ్ కుట్టాను కదా, తీసుకెళ్ళలేదు. నేను ఒక్కటే ఆలోచిస్తానండి, మనం చేసే పనిలోనే భగవంతుడు ఉంటాడు అని చెప్పేసి పనినే దైవంగా భావించి కొన్నిసార్లు కుదరినప్పుడు పూజ చేసుకోవడం కూడా ఆపేసి మరీ బ్లౌజులు కుడతా ఉంటాను. ఇలా చేసినప్పుడు మాత్రం కొంచెం బాధగా అనిపించింది. అనవసరంగా నా పనులు మానుకొని చేశానే అని. చూడండి ఎన్ని రోజులు అయిపోయింది. హడావిడి లేనప్పుడు అంత హడావిడిగా కావాలి అర్జెంటుగా అని చెప్పటం దేనికి చెప్పండి. కొంతమంది ఇలా ఉంటారులేండి, అందరేం కాదు, కొంతమంది అనమాట. ఓకేనా అండి? వీడియో నచ్చితే లైక్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకేనా అండి? బాయ్ అండి. వీడియో అంటే చాలండి అంత దూరం పరిగెత్తుంది హరి అయితే. వాళ్ళ నాన్న అంతే, బబ్లు అంతే. అప్పుడు దాకా సైలెంట్గా ఉంటారు. నేను ఎలా మాట్లాడుతున్నాను ఏంటి అని వింటారు, కానీ వాళ్ళ వంక వీడియో తిప్పాను అంటే చాలా గబగబా వెళ్ళిపోతారు అనమాట. ఓకేనా అండి? మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.